ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 21 నుంచి 2 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమానికి ఆమె హాజరు కానున్నారు. మొదటి రోజు గుడుపల్లి మండలంలోని యామగానిపల్లె, కొడతనపల్లి గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. రెండవ రోజు శాంతిపురంలో ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కుప్పంలో పలుచోట్ల అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు నారా భువనేశ్వరి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరుగుతుంది. గుడిపల్లి మండలంలో చనిపోయిన వాళ్ళకి రెండు కుటుంబాలని ఆవిడ పరామర్శించున్నారు. పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. అనంతపూర్ సభలో మాట్లాడుతూ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చంద్రబాబు నాయుడు చేసిన ఒక అభివృద్ధి చూపించండి, నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. మాకు దీనికి నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే గతం ఏమన్నా మర్చిపోయారా, ఆయనకి వర్తమానం తప్పిస్తే గతం గుర్తు లేదా అనే అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం.